హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఎప్పుడులే వచ్చింది లేదు మన మీ అమ్మలు నుంచి. సో ఓ వెరీ గుడ్. ఈరోజు అయితే భారతి జాతర పోతుంది అనమాట వాళ్ళ మళ్ళెమ్మడ కదా. నన్ను ఒక్క మాట కూడా పిలిచలేదు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ కేవలం బిడ్డను ఒకటే పిలిచింది. అన్నారు రండి అని చెప్పింది. నువ్వు అట్లా అనద్దు. ఓకే పర్లేదులేండి. ఎట్లా నేను తీసుకోలేదు కాబట్టి వాళ్ళ అమ్మని తీసుకుపోతుంది జాతరలోకి. సో మీకు గాజులు వేయించదోటి కాకుండా పాపలకి ఏదైనా కొనిమను, ఓకేనా? కొనుక్కుంటావా? ఐరమ్మకి ఏం కొనియాలంటే వంట చేసే సామాన్లు కొనియాలా అని. సెట్ ఉంటుంది కదా అది వంట చేసేది. కొన్ని పాలు కొని అంటది కొన్నిసార్లు. మరి అవయది పోదాం కదా మనం ఇప్పుడు. నాయన ఎప్పుడు నువ్వు కూడా పోదాం రా. పావులు కొని అంటారు. నాయన దా ఇబ్బంది పెట్టద్దు నాయన్ని, అవయ కొనిస్తుంది సరేనా? నాయన ఇంక ఇట్లా అంటే కూడా బాధపడతాడు ఇంక లోపల. సో ఇప్పుడు వచ్చేసి అమ్మ పోతున్నారనమాట. సో నా కోసము అన్నం చేశాను. సో అన్నం అయితే చేసింది, పప్పు చేసలేదు అనమాట. ఇంక పప్పు చేసి బయలుదేరుతుంది ఫ్రెండ్స్. ఏం లేదు, మా ఎవరు కూడా అందరూ వస్తారనమాట. అందుకోసమనే ఇంకా జాతరకు జనవరికి కూడా వచ్చేలో కదా పాప రానికొస్తానని మొన్నటి ఫోన్ చేస్తున్నారు అమ్మ. ఇంకా ఈరోజు అయితే కదులుతున్నాం ఊరికి. వినోద్ కూడా ఏమనలేదు. వాళ్ళకేమో నేనే పంపినంత అట్లా పెట్టద్దు, పోయేదంటే చక్కని కాదు లీడర్స్ వస్తాను నేను నిన్నే అనుకోసలు అంటున్నాడు. ఇంకా ఎట్లా వినేది ఈడే ఉంటాడు కాబట్టి భూ అయితే ఉండదు. దాంట్లో కొంచెం పుణుకూరు పప్పు చేసిస్తాను. ఈ పొద్దుల్లో ఉంటుంది అనమాట. ఉత్తిపప్పు చేస్తే పోతుంది, పుణుకూరు పప్పు అయితే ఉంటుందని చేస్తున్నా. దాంట్లోకి మధ్య మిరపకాయలు కూడా వేపిస్తాను, తిరువాతలోకి వేస్తాను. నిల్లు పోస్తాను. నిల్లు పోసినాక నాయనకి పప్పు చేసి ఇస్తాము, పప్పు కూడా చేసిస్తాను. పోదాం ఇంకా. మన నాయన ఇడే ఉంటే పప్పు ఇబ్బంది పడతాడు కదా. చూడండి, లైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో వీడియో తీసే వాళ్ళకి ఎవరికన్నా కానీ. ఇంకా ఇక్కడ ఒక రకం ఉండదు, ఇక్కడ ఒక రకం ఉన్నది, ఈడో రకం అదే, మళ్ళీ ఈడో రకము, ఇక్కడో రకము, ఇక్కడో రకం. దానికే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మా ఇంట్లో బ్యాటరీ ఈ నెల ఏమన్నా వస్తే ఖచ్చితంగా ఈసారి బ్యాటరీ తీసుకురావాలి దానికి ఫ్రెండ్స్, లేకపోతే బాగోదు మనకి. లేకపోతే బ్యాటరీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను ఈసారి. ఏడుండదు అలా అదే పెరుగు కాలేదు పెయ్యదనే ఉండదు మరి. అమ్మ అదేది అంటది, అమ్మ తింటదేమో. తినేదానికి అది ఏడుదని అడిగేదాడ, అది ఏదో తెలిసి అడుగుతుంది. ఏం పుండుకూర పప్పు అని కలిసి మెంతుకూర కానీ వస్తుంది అంత రెండింగ్. మెంతుకూర పుండుకూర కలిపింది బాగుంటుంది పప్పు. నేను ఇట్లా చేస్తున్నా. పప్పు అయితే అట్లా ఐరమ్మని రెడీ చేస్తా. అయిరా నీళ్ళు పోసుకున్నావురా, రెడీ అవుతావు కదా. రెడీ అయిపోండి. ఇంకా మేమైతే మా ఊరి ఓనికైతే రెడీ అయ్యామన్నమాట. అయినా అయితే రెడీ అయితే పోదామా? రెడీ అయితే మామూలు ఇట్లా రెడీ చేసే మాత్రానికి ఖచ్చితంగా ఆడుకునేకి పోతుంది. ఇంట్లో అస్సలు కుండ లేకుంటుండే. నన్ను ఇడిచిపెట్టి పోతారేమో అని మా వద్దే ఉండదు చూడి. వీళ్ళైతే రెడీ అయిపోయారు. పప్పు కొని రెడీ అయింది అనుకుంటాను. పప్పు రామేది ఒకటే. ఇంకా ఈ సీర ఎప్పుడు తీసుకున్నట్టు? ఇది ఎన్నొద్దులే, సంవత్సరం ఏంటదేమో. సంవత్సరం ఏంటది నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకుంటుందో ఎప్పుడు పెట్టుకుంటుందో నాకు తెలియదు. ఎప్పుడు ఊరు ఎట్లేదు గాడ గచ్చి నమ్మద్దు కొనుక్కునేంటి. ఇది వీడియోలో కూడా కట్టుకునింది కానీ ఎప్పుడు తెచ్చుకుంటువి? పైసలు ఆడివి పైసలా? మా అమ్మ ఇచ్చింటే కొనుక్కునేంటిలే. ఎప్పటి నుంచి ఉన్నదో మరి నాకు తెలియదు.
ఐ డోంట్ నో. అదే కదా, అంతే ఫ్రెండ్స్. యావో ఒకటి ఇస్తుంది కదా, కొంచెం ఖర్చులకి ఇస్తుంటారు కదా, అట్లా అట్టింత ఇట్లింత ఇస్తాను అనమాట. ఓకే పారి ప్రాణం పోతాంలే ఇడిసొద్దు. టాపిక్ డైవర్ట్ చేద్దామని చూస్తున్నావా? నేను ఎంత డైవర్ట్ చేస్తే నీకు గ్యాస్ ఉంటుంది కదా. మనీ మనీ ఇది అయినా పప్పు రాపుతాను. ఏమి మొత్తం వేసుకునేది అది. కొంచెం కానీ నీళ్ళు లేవు. కొన్ని నీళ్ళు వేసాను కాబట్టి సరిపోతుంది. అన్ని నీళ్ళు ఇప్పుడు కరెక్టే ఉండదు అది. కరెక్టే ఉండదు. రాము తింటే తెలుస్తుంది. ఆడేనంతావా? కింద కూర్చుంటా. ఆడుకోపా కొలద్దా. నువ్వు అంటి చిడుస్తావు. ఏమైలేదు వినదా పప్పు. సర్లే ఏమైనా సరిపోతుంది. మా సంగీట్లో పిల్లి పోయి ఎక్కడైనా పోండి మీ ఇష్టం. మన ఊరి వద్దాం ఇప్పుడు. చిన్న పాప పండుకునేదే ఇస్తాను. చాలా మరి మెత్తగా రామద్దు. ఇంకా మిరపకాయలు వేస్తాను కదా, ఇంకెంతో ఇష్టం పది మిరపకాయలు. చాలా బయలుదేరుతారా? బయలుదేరుతాను. పోదాంరా. కాదు వినా, ఒకవేళ ఈ పొద్దు జాతరలే పోదాము అనుకోసాను అంటే నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు అట్లా రా. ఎయిట్కి జాతరలోకి నేను రాను. మీరే రండి, నెక్స్ట్ ఇయర్ వస్తాను వీలైతే. ఇంకంతే పని తొందర. నేనేమి ఇబ్బంది పెట్టనులే కానీ చిన్న పాపని తీసుకొని వస్తాను. కడప నిండి తిని ఉండేది ఇంట్లానా, పప్పు ఉండదు, ఇంత భూ ఉండదు, తిను. అవి నాకు పోతాం మామ ఇడిసొత్తురా. వద్ద దూర కట్ట నెలకులావే పోదామా. రాడవా ఉండు, పాపని తొలకొస్తాను. పదం వస్తానుండయిరా, నన్ను వస్తానుండు. కది పాపను ముందంట మన ఇస్తాం. అసలు పండుగ నిండి ఎంతసేపు పోదామా నీసి. బేబీ టవల్ వేసుకోమా నువ్వు. మీ నాయన ఉన్నట్టు చెప్పొస్తాను. ఇంకా నేనైతే మా ఇంటికైతే వచ్చానమాట. హాయ్ చెప్పదు. హాయ్. పొద్దున ఫోన్ చేసి మా పాప కొడుకు రా ఇరా భారతి రా జాతరలోకి పోయి గాజులు వేపిస్తాను రండి అంటే. గాజులు వేపిస్తావా మాకి? వేపిస్తావా? పోదాం మరి జాతరలోకి. నిసి రా, ఆయన ఇచ్చి ఆడుతున్నది కదా. అవ్వ అటువే ఒక్కటాను ఉన్నారు. ఇంకా ఒకటే చీటీ చేస్తారు ఈ పిల్లలు. ఇంకా నిచ్చి వచ్చింది. ఏడిది నీళ్ళ తాగుతావా? ఉండిస్తాను. మా ఈరా పాప చూడండి, ఏం లేదు ఇంకా ఆ చంపి తీసుకుంటే దోశలాగా పోస్తుంది. ఇంకా దోశలు చేస్తావా నువ్వు? చేస్తావా? మరి నీళ్ళతో కాదు దోశలు చేయాల్సింది, పిండితో చేయాల్సింది దోశలు. ఎట్లా అలికి పెడుతుంది ఇంక ఇంట్లో కూడా ఇదే పనే. ఇంకా మా
వస్తే మీకు సంతోషమేనా ఇప్పుడు మొన్నట్టు వాడు ఏ ఫోన్లు చేస్తున్నారు పండగకి వచ్చలేను కదా రా అనుకోసా ఉండే పట్ ఏమో మనసు బాగాలేదు పోయిరా మరసంగుండు